మనల్ని ప్రేమించి దేవుడు ఈరోజు ఆరాధించడానికి సన్నిధానానికి మనకు తోడును వచ్చాడు. బట్టి దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తూ దేవుని మాటలు వినడానికి ముందు ప్రార్థన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. పరిశుద్ధుడైన ప్రేమగల నాయన, కృపగల తండ్రి, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. గతించిన కాలం అంతా మీ శరీరాన్ని చోట భద్రపరిచి నాయన, మీ యొక్క తండ్రి మీ యొక్క నీడలో మమ్మల్ని భద్రపరుస్తూ ఇదిగో ఈ ఆదివారం దినాన నిన్ను స్తుతించడానికి నీ సన్నిధానానికి వచ్చిన నిన్ను ఘనపరచడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మమ్మల్ని నాయన ఈరోజు సజీవులుగా తండ్రి ఆరోగ్యంగా మేము ఉన్నామంటే అది నీ కృపను నమ్మించి ఉన్నాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే మాతో మాట్లాడి మంచి విషయాలను మాకు వినిపింపజేయమని, మా జీవితాలను మేము మార్చుకుంటూ నీలో బలపడగలిగే స్థితులను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, దీని నుండి నేను నన్ను ఎన్నుకుని ఈ విధంగా నడిపిస్తున్న విధానం బట్టి వందనాలు నాయన. మీరే నాతో ఉండి మీరే మాట్లాడమని నాయన, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల వారు కూడా నాయన నీ సన్నిధానంలో ఉన్న మాటలు వింటూ వారి జీవితాలను ఆలోచింపజేసుకుంటూ ముందుకు సాగే ఆలోచన మాటలు మాకు నేర్పించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పేటలు కూర్చున్నాము. అప్పుడే వారు తండ్రి ఆమేన్. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడి మాటలు వినడానికి మనం ముందుకు వెళ్దాం. అసలు మనిషి సంఘానికి కానీ దేవుని దగ్గరికి కానీ ఎలా వస్తూ ఉంటాడంటే, ఏదో వచ్చాము వెళ్ళాము, లేకపోతే దేవుని మాట ఏదో వినడానికి వచ్చాము వెళ్ళిపోయాము అనే విధంగానే ఈ లోకంలో చాలామంది తమ జీవితాల్లో వెళ్ళిపోతున్నారు. అవునా కదా? ఎందుకంటే దేవుడు అసలు ఏ విషయంలో ఆయన కోరుకుంటాడంటే, మనం అసలు దేవుని మనస్సుల్లో వెళ్ళి ఆలోచిస్తే, దేవుడి మనస్సుకు దగ్గరికి వెళ్ళి ఆలోచిస్తే దేవుడు అడుగుతాడు, ఎలాంటి విషయాల్లో మనుషులు యథార్థవంతులుగా ఉండాలి అని ఆలోచిస్తాడంటే, దేవుడు అసలు మనం చేయాల్సిన దేవుడి పట్ల చేయాల్సిన పనులంటూ ఏమున్నాయంటే చాలా ముఖ్యమైన పనులు చాలా ఉన్నాయి, దేవుడు ఇష్టపడేవి. అవునా కదా? ఒకసారి అసలు దేవుడి దగ్గరికి మనుషులు ఎందుకు వస్తున్నారో ముందు చూద్దాం. ఒకసారి యెషయా గ్రంథము. సో దేవుడు ఎలా వస్తే ఆయన ఇష్టపడడు. యెషయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనం చూడండి. అసలు దేవుడు మనుషులు ఎలా ఉన్నారో ప్రభువు ఇలా సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఇలా చెప్తున్నాడట. ఎలా చెప్తున్నాడంటే, ఈ ప్రజలను నోటి మాటతో నా యొద్దకు వచ్చుచున్నారు. ఎలా వస్తున్నారు ప్రజలందరూ? ఎలా ఉన్నారంటే నోటి మాటల వరకే. చూడండి, తమ పెదవులతో నన్ను గణపరచుదురు కానీ తమ హృదయం నాకు దూరంగా చేసుకొని ఉన్నారు. ఏమండి, దేవుడు చూడండి ఎలా బాధపడుతున్నాడు. దేవుడు మాట్లాడుతున్న మాట ఇది. ప్రజలందరూ నా దగ్గరికి వస్తున్నారు కానీ నోటి మాటల వరకే. అర్థమవుతుందా? హృదయం వరకు వస్తే మాటలు, దేవుడి మాటలు ఎక్కడి వరకు వెళ్ళట్లేదు, హృదయం వరకు వెళ్ళట్లేదు. చూడండి, తమ పెదవులతో నన్ను కనపరచుదురు కానీ పెదవులతో నన్ను కనపరుస్తున్నారట. మాటలు వాడుతున్నారు, వాక్యాన్ని చెప్తున్నవారు కూడా ఉన్నారు. కానీ బోధిస్తున్నవారు లేరా అంటే ఉన్నారు. మాతో పాటు ఆలోచిస్తే అంటే పెదవులతో మాటలతోనే కనపరిచేవారుగానే ఉండిపోయారు కానీ తమ హృదయాలను దూరం చేసుకున్నారు. తమ ఇష్టానుసారంగా బ్రతికేస్తున్న వారు ఉన్నారు. సంఘం వరకు చర్చి వరకు వచ్చేటప్పటికి ప్రతి ఆదివారం రావాలమ్మా అంటే ఆదివారం వరకు వచ్చి వెళ్ళిపోయి తమ జీవితాల్లో తమ సంతానం భావాలతో తమ సంతానం కార్యక్రమాల్లో నిమగ్నమైపోతారు. అంటే దేవుని పని నేను చేయాలి,
దేవుని పనిలో నేను ఉండాలి, దేవుని మాటలు నేను కరెక్ట్గా విని ఈ విధంగా చేస్తే నా ద్వారా నా పిల్లలు, నా కుటుంబము, నేను ఎలా బ్రతుకుతానో నా పిల్లలు కూడా అలా బ్రతుకుతారు అనే ఆలోచన ఈరోజు ప్రజల్లో లేకపోయింది. అందుకే బాధపడుతున్నాడు దేవుడు. పెదవులతో కనపరుస్తున్నారంట కానీ ఏమండి హృదయము దూరంగా చేసుకున్నారు, దూరంగా వాళ్ళే చేసుకున్నారు. చూడండి, మనుషులు ఇంకా ఎలాంటి వాళ్ళు దేవుని దగ్గరికి వస్తున్నారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూద్దాం. మనుషులను సంతోషపెట్టువారు చేయునట్లు కంటికి కనబడుటకే కాక ఎలా వస్తున్నారంటే చాలామంది కంటికి కనబడేటట్టు కదా. సంఘానికి వెళ్తామంటే తెల్ల బట్టలు, లేకపోతే తెల్ల చీర, కంటికి కనబడేనా ఆ సమయంలో బైబిల్ పట్టుకుని వెళ్తూ అంటే దేవుడి దగ్గర కూడా ఎలా వస్తున్నారేమో కంటికి కనబడేటట్టుగానే వస్తున్నారు అని బాధపడుతున్నాడు దేవుడు. నిజంగా కంటికి కనబడే వాళ్ళు ఉన్నారా ఈ లోకంలో? కంటికి కనబడేటట్టు పరిశుద్ధులుగా బ్రతుకుతున్నారు ఉన్నారా? వాళ్ళ హృదయంలోకి వెళ్ళి ఆలోచిస్తే ఏముంది? ఏం లేదు. దేవుడిని ఏమో సంతోషపరచట్లేదు. దేవుడికేమో తమ హృదయాలను దూరంగా పెట్టుకుని ఉన్నారు. కానీ కంటికి కనబడుతుంటే ఎలా కనబడుతున్నారంటే చూడండి, చాలామంది సంఘానికి వెళ్తున్న పెద్దలు కానీ పాస్టర్లు కానీ చాలా హుందాగా తెల్ల వస్త్రాలు వేసుకుంటే కంటికి ఇంపుగా కనపడతాయి. తెల్ల వస్త్రాలు ఆకర్షణీయమైన వస్త్రాలు, అవి ఆకర్షణీయంగా ఉంటాయి. అలాంటి వాటిని వేసుకుని సంఘాలకు వెళ్ళిపోతున్నారు. అయితే దేవుడు వాళ్ళ కోసం ఏమన్నాడంటే వీళ్ళు కంటికి కనబడేటట్టుగానే చాలామంది ముందుపోయారు. క్రైస్తవులు కూడా అర్థమవుతుందా? ఏమంటే ఈ కంటికి కనబడేటట్టుగా ఇంతకుముందు బ్రతికిన వారు కూడా ఉన్నారు. ఎవరంటే ఇశ్రాయేలీయులు శారీరక సంబంధమైన విషయాలలో బ్రతికారు. దేవుని ఎదుట శారీరక సంబంధమైన విషయాలు అంటే పలానా బలి ఇవ్వాలి, పలానాది చేయాలి, పలానా వస్త్రాలు ఈ విధంగా ఉదుక్కుని ఉండాలి, దేవుడి సన్నిధానం కూర్చున్నప్పుడు ఎలా బ్రతకాలని దేవుడు ఇచ్చిన నియమ నిబంధనలు వాళ్ళు కంటికి కనబడేటట్టుగా చేశారు వాళ్ళు కూడా. అయితే మనల్ని అయితే అలా ఉండమంటలేదు దేవుడు. చూడండి ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక, అలాంటి కార్యక్రమాలు చేసిన వాళ్ళు పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూడండి. దేవుడు ఏమంటాడంటే పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. మనము పోకిరి చేష్టలు, దురాశలు, మద్యపానము, అల్లరితో కూడిన ఆటపాటలు, త్రాగుబోతుల విందులు చేయదగనివి, విగ్రహ పూజలు మొదలైన వాటి యందు నడుచుకొనుచు అన్యజనుల ఇష్టము నెరవేర్చుటకు గతించిన కాలమే చాలును. అంటే మనం ఇంతవరకు చేసిన కార్యక్రమాలు ఉన్నాయి కదా. లోకంలో సంతోషించాం, గంతులు వేసాం, తాగుబోతుల విందుల్లో నుండి తమ ఇష్టానుసారమైన జీవితాల్లో నుండి చాలా ఆనందపడిన వాళ్ళు లోకానుసారంగా ఉన్నారు. ఆ కాలమే సరిపోతాయి. సంఘాల్లోకి వచ్చి కూడా మనం ఏదో కనపడేటట్టుగా ఉండొద్దు అంటున్నాడు దేవుడు. అలా ఇష్టపడలేదు చాలామంది. చూడండి అలాగనే ఉండడానికి ఆలోచిస్తారు కానీ తమ వస్త్రాలను అయితే ఏంటి, తమ తీరునైతే ఏంటి, తమ జీవితాన్ని ఏ విధంగా కనిపిస్తున్నారంటే లోకానికి కనిపించే స్థితి ఎలా ఉందంటే వీళ్ళు మంచిగా ఉన్నారు, పరిశుద్ధంగా ఉన్నారు అంటే మన వస్త్రాలు మన పరిశుద్ధతను చూపిస్తాయా? పరిశుభ్రతనైతే చూపించొచ్చేమో కానీ తెల్లని వస్త్రాలు పరిశుద్ధతను మాత్రం చూపించలేవు. దేవుడేమో పరిశుభ్రత కంటే పరిశుద్ధత ముఖ్యమంటున్నాడు. అందుకే కదా దేవుడు పరిశుద్ధుడుగా నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉన్నారన్నాడు. పరిశుభ్రంగా కాదు, పరిశుద్ధులు. ఏమంటే దేవుడు మనల్ని ఏ విధంగా ఉండకూడదు అనుకున్నాడంటే చాలామంది ఏమైపోయి తెలిసి లోకంలో
చాలామంది ఏమైపోయారో తెలుసా, సాతానికి తమ జీవితాలను అప్పగించేసుకున్నారు. తమ జీవితాలను ఏమంటే లోకంలో బ్రతుకుతూ ఉంటారు, సంఘాలలో కూడా వచ్చేస్తూ ఉంటారు. సంఘం నుంచి బయటకు వెళ్తే లోకానుసారమైన జీవితం, ఏదో తమకిష్టమైన, నాకు ఇదే ఇష్టం, నేను ఎలా చేస్తాను. దేవుడు ఏమంటున్నాడంటే వాటిని అన్నింటినీ వదిలేయి, నీకు శరీర కార్యాలనే కొన్ని వీటిని వదిలేయండి అంటున్నాడు దేవుడు. వదిలేయండి అంటున్నాడు శరీర కార్యాలు. ఏమన్నా చూద్దాం, అసలు మనుషుల్ని చెరపట్టింది ఎవరో తెలుసా? సాతాను అని దేవుడు చెప్తూ తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం చూడండి. అసలు మనుషుల్ని ఎవరు చెరపట్టారంటే సాతాను చెరపట్టిందని దేవుడు తెలియజేస్తున్నాడు 3వ లైన్లో. అందువలన సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టిన వీరు వాని గురిలో నుండి తప్పించుకొని, ఎవరి గురిలో ఉన్నారు? మనుషులందరూ. అంటే ఇలాంటి మనసు కలిగి ఉంటారు చూడండి. నేను డ్రెస్ చేసుకున్నాను, నేను సంఘ పెద్దని, నేను సంఘ విశ్వాసంలో గొప్పవాడిని, నేను వాక్యం చెప్తున్నాను అని తమ మనసులో తామే కనబడేటట్లు చేసుకుంటారు చూడండి. అలాంటి వాళ్ళు ఎవరో తెలుసా? సాతాను చెరబట్టిన వారు ఉన్నారు. అంటే బయటికి కనిపిస్తున్నారు కానీ తమ హృదయాలు ఎలా ఉన్నాయి? కుళ్ళుకు శుద్ధంతో, అంటే దేవునికి వ్యతిరేకమైన కార్యాల్లో వాళ్ళు ఉన్నారన్నమాట. ఆ కార్యాలను చేస్తూ దేవుని చెంతకు వస్తే ఏమంటాడు దేవుడు? ఇష్టపడతాడండి? ఇష్టపడ్డు. దేవునికి ఇష్టమైనట్టుగా మనం బ్రతికి, మన హృదయానుసారంగా మనం బ్రతికితేనే అప్పుడు దేవుడు మనల్ని, ఏమంటే మనుషుల్ని మనం చూస్తే వాళ్ళ హృదయంలో ఉన్నది మనకు తెలియదు, కానీ దేవుడు మనల్ని అలా చూశాడంటే మన హృదయంలో ఉన్నదేంటో, మనం ఏమి ఆలోచిస్తున్నామో కూడా ఆయనకు తెలుసు. అవునా? తెలుసా? తెలీదా? ఏమంటే మన హృదయాలోచనలు కూడా దేవునికి తెలుసు. మన హృదయం కూడా ఏం ఆలోచిస్తుందో ఆయన చూస్తూ ఉన్నాడు, వింటూ ఉన్నాడు. మన హృదయంలో ప్రతి విషయాన్ని ఆయనకు తెలుసు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నా దగ్గరికి వచ్చేటప్పుడు ఏమంటే మనుషులు చేయవలసిన ముఖ్య పనుల్లో 3 పనులు మనం తెలుసుకుందాం ఈరోజు. ఏమంటే దేవుడికి ఇష్టమైన, దేవుడు నా దగ్గరికి వచ్చేటప్పుడు ఈ పనులు చేయండి. ఆయనకి ఇష్టమైన పనులు ఏంటంటే ముఖ్యంగా మొదటగా 3 పనులు మనం ఈరోజు తెలుసుకుందాం. ఎందుకంటే చేయాల్సిన పనులు ఏంటో తెలిస్తే అవి చేయకూడదు ఏంటనేది మనకు అర్థమైపోతుంది. ఏమంటే మనం దేవుని సన్నిధానానికి వస్తున్నామంటే మొదటగా మనం చాలా పనులు ఉన్నాయి, దేవుని పనులు చేయాల్సినవి చాలా ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి మనం 3 తెలుసుకుందాం. మనం 3 తెలుసుకుందాం. మొదటగా తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాను. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనులు ఉండే కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును, జాగ్రత్తగా వినండి, పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొను వలెనో అది ఎరుగుటయే దేవుని చిత్తము. ఆయన ఇష్టమైంది ఏంటంటే తన ఘటమును, పరిశుద్ధత యందును, ఏమంటే ఘనత యందును, పరిశుద్ధత ఘనత యందును తన ఘటమును. ఘటం అంటే ఏంటండి? మన శరీరం ఘటం అంటే ఈ శరీరాన్ని పరిశుద్ధతలోను ఘనతతోను కాపాడుకోవాలంటే మనం ఎలా ఉండి దేవుళ్ళు నడవాలో అది దేవునికి ఇష్టమంట. ఈ శరీరాన్ని కాపాడుకోవడం దేవునికి ఇష్టమంట. ఈ ఘటాన్ని కాపాడుకోవడం పరిశుద్ధతలో. అంటే చూడండి, దేవుడు చాలామంది అనుకుంటారు సంఘానికి వచ్చేసాం మనకు ఆశీర్వాదం వచ్చేసింది, సంఘంలో వస్తున్నాం ఆశీర్వాదం మనకు వచ్చేసింది. ఏమంటే సంఘంలో నేను బోధ చేస్తాను నాకు వచ్చేసింది ఆశీర్వాదం అనుకోవడం అది ఎంతవరకు సాధ్యమైన పని అంటే మొదటగా మన శరీరాన్ని మనం లోపరుచుకుంటూ, ఏమండి
లోకంలో ఉన్న ఆశలను విసర్జిస్తూ వాటికి వ్యతిరేకంగా దేవుడు అనుకున్నట్టుగా మనం బ్రతికితే అప్పుడు నిజంగా ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. అంతేగాని ఏదో మనం సంఘానికి వచ్చేసాం, వెళ్ళిపోయాం, సంఘానికి వెళ్తున్నాం ప్రతి వారం, లేదా దేవుని చెంతకు చేరుతున్నాం, ఏదో ఈ శరీరాన్ని కాపాడుకోకుండా ఇక్కడికి వచ్చి మనం దేవుళ్ళు పాడుతున్నట్టుగా వింటున్నట్టుగా పాటలు పాడుతున్నట్టుగా మాటలు వింటున్నట్టుగా ఏదో చేసి వెళ్ళిపోయి మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన సంతానం పనులకు వెళ్ళిపోయామనుకోండి, ఇష్టమైనట్టుగా మనం జీవిస్తామనుకోండి, తన నోరుని కాచుకోకుండా మన నోరుని మనం కాచుకోకుండా, మన కంటి చూపుని కాచుకోకుండా, మన హృదయాన్ని కూడా దేవుని వైపు తిప్పుకోకుండా మనం ఇంటికి వెళ్ళేటప్పటికి మన ఇష్టానుసారంగా బ్రతుకుతున్నాం అనుకోండి, దేవుడు ఇష్టపడతాడా? మొదటిగా మనం దేవుని ఎదుటికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మన శరీరాన్ని కాపాడుకోవాలి. అది దేవుడికి ఇష్టమంట, ఈ చిత్తము దేవుడికి ఇష్టమంట. చూడండి, అయితే ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తాం, ఇప్పుడు మనం శరీరానికి ధరించేవి విలువైన వస్త్రాలు ఉన్నాయి, విలువైన వస్త్రాలు, తక్కువ విలువతో వస్త్రాలు ఉంటాయి. అలాగే ఇంట్లోకి వెళ్ళి ఆలోచిస్తే విలువైన పాత్రలు ఉంటాయి, వెండి బంగారం పాత్రలు ఉంటాయి కదా, వెండితో చేసిన పాత్రలు ఉంటాయి, మట్టి కుండతో కూడా ఉంటాయి. వెండి పాత్రలు దేనికి ఉపయోగిస్తాం? విలువైన వస్తువులను పెట్టడానికో విలువైన సామాగ్రిని దాంట్లో ఉంచడానికి ఉపయోగిస్తాం. మట్టి పాత్రలను అంటే తేడా ఉందా? మట్టి పాత్రలో వినియోగించే వాటికి ఈ విలువైన పాత్రలో ఉపయోగించే వాటికి తేడా ఉందా? వాక్యమే చెప్తుంది, చూడండి తేడా ఉంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము, క్షమించండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక చూద్దామండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం చూడండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మట్టివి కూడా ఉండును. అంటే ఒక గొప్ప ఇల్లు ఉందనుకోండి, ఆ ఇంట్లో గొప్ప గొప్ప పాత్రలు ఉంటాయి, విలువైన సామాగ్రితో చేసి మట్టి పాత్ర కూడా ఉంటాయి. చూడండి అక్కడ చెప్తున్నాడు, వాటిలో కొన్ని ఘనతకును కొన్ని గణహీనతకు ఉపయోగింపబడును. కాబట్టి మనుషులు కూడా ఎప్పుడు గణపరచబడతారు? ఎలా అయితే మనకు ఉపయోగపడినట్టు వస్తువులు వాడుకుంటామో, ఏమంటే మనము ఆయన ఎదుట నిష్కలంకులుగాను పరిశుద్ధులుగాను బ్రతికితే, మన శరీరాన్ని నిలబెట్టుకుంటే మనం ఘనముగా దేవుని ఎదుట బ్రతికమనుకోండి, మనల్ని అదే విధంగా వాడతాడంట దేవుడు. అర్థమవుతుందా? అంటే మన ఈ శరీరాన్ని ఘనముగా ఎంచాలి. ఎలా అంటే నిజంగా చూడండి, ఒక లివర్ దాన్ని ప్రక్రియ చేయకుండా ఆగిపోతే మనిషి మరణిస్తాడు. గుండె తన పని చేసుకోకుండా ఆగిపోతే ఏమంటే ఇవి ముఖ్యంగా ఆలోచించండి, వీటన్నింటినీ చేసింది ఎవరు? దేవుడు. ఆ ప్రాముఖ్యాన్ని వదిలేశారు, దేవుని చెంతకు రావడం వదిలేశారు. డాక్టర్ల దగ్గరికి వాళ్ళ దగ్గరికి పరుగులు పెడతారు. డాక్టర్ల దగ్గర వెళ్ళొద్దని నేను అనడం లేదు, కానీ సమయానుకూలంగా మనం డాక్టర్ల దగ్గరకు కూడా వెళ్ళాలి. ఎందుకంటే దేవుడు కూడా చెప్తాడు, మొదటగా ఆయన్ని అనుసరించాలి. అర్థమవుతుంది? దేవుని అడగాలి. దేవుడు చేయకుండా డాక్టర్లు కూడా ఏది చేయలేదు, అవునా కదా? ఇప్పుడు డాక్టర్లు ఏం చేయాలండి? ఈ కరోనా టైంలో చేతులు ఎత్తేసారా లేదా? మేము ఏమి చేయలేమండి. అంటే మరణించే వాళ్ళని కాపాడగలుగుతున్నారా? మరణపాయ స్థితిలోకి వెళ్ళిపోయిన కరోనా పేషెంట్లు వాళ్ళు కాపాడగలుగుతారు? వాళ్ళు లేరు. స్టార్టింగ్ టైంలో అయితే ఏదో కొంత వైద్యంతో వాళ్ళని రికవరీ చేయడానికి ప్రయత్నాలు అయితే చేస్తున్నాం. చూడండి, ఇప్పుడు మనం ఈ వారంలో ఒక గొప్ప వ్యక్తి లోపల నుంచి వెళ్ళిపోయాడు. దాదాపుగా 3 కోట్ల వ్యయాన్ని అతను ఖర్చు పెట్టగలిగాడు. హాస్పిటల్ డబ్బు ఉంది, ఖర్చు పెట్టగలిగాడు. కానీ తన ఆత్మను మాత్రం
నిలబెట్టుకోగలిగాడు శరీరంలో? లేదే. అందుకే మనం దేవుని ఎదుట నిలబడుతున్నామంటే మన శరీరాన్ని, ఈ ఘటాన్ని పరిశుద్ధంగా నిలబెట్టుకోవాలంట. దేవుని ఎరిగి బ్రతకాలి. ఎవడి ఎలా అయితే పాత్రను మనం ఏ పాత్రను దేనికి ఉపయోగిస్తామో మనకు తెలుసు, మన కుటుంబాల్లో, మన ఇళ్ళలో. అలాగే మనల్ని కూడా దేవుడు వాడుకోవాలంటే మనం పరిశుద్ధంగా బ్రతకాలి. అలా బ్రతికితే మన శరీరాన్ని దేవుడు వాడుతాడు. ఎలా వాడుకుంటాడు? ఆయన పనిలో పరిశుద్ధులైన వారు మన ఎదుట తిరుగుతున్నారు అనుకోండి, యథార్థంగా బ్రతికేవారు మన ఎదుటున్నారు అనుకోండి, ఏమంటాం? అది చాలా మంచివాడు, అతను మంచివాడు, అతను ఎదుట జాగ్రత్తగా ఉండాలి, అతను చెప్తున్న మాటలు మంచి చెప్తాడు, అతను ఏం చెప్తాడో అదే చేస్తాడయ్యా అని చెప్తారు లేదు. అయితే మన క్రైస్తవులుగా అంతకంటే గొప్పవారు, అవునా కదా? క్రైస్తవులుగా లోకంలో జీవిస్తున్న వారి కంటే మనం గొప్పవారు కదా దేవుని చేత చేయడం మనం. ఎందుకంటే దేవుడు అంటే ఏంటో మనకు తెలిసింది, దేవుని దగ్గర వద్దకు వచ్చాం. అలాంటప్పుడు మనం ఇంకెలా బ్రతకాలి? మనం చూసి అనేక మంది మార్పు చెందాలి. అందుకే మీ శరీరాలను కాపాడుకోండి. మీ శరీర కార్యాలు ఏమేమి ఉన్నాయండి? అయితే మన శరీర కార్యాలు ఏమున్నాయి? మనం కాపాడుకోవాలంటే వాటిని వదిలేసి మనం వస్తే శరీర కార్యాలు అంటే తెలియాలి కదా ముందు. ఒకసారి చూడండి, వచ్చిన వేటిని మనం తప్పించుకోవాలి. శరీర కార్యాలు ఏమై ఉన్నాయో గలతీ పత్రిక 5వ అధ్యాయము. ఇప్పుడు మనం ఏ కార్యాలు చేస్తున్నామో వాటిని తప్పించుకోవాలంటే అవి ఏంటో తెలియాలి. మొదటగా శరీర కార్యాలు అంటే ఏంటో తెలిస్తే వాటిని మనం దూరపడతాం. 5వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. ఈ శరీరాన్ని కాపాడుకుంటూ మనం పరిశుద్ధంగా బ్రతకాలంటే ఈ కార్యాలను మనం దూరపరచుకోవాలి. 19వ వచనం, శరీర కార్యములు స్పష్టములై ఉన్నవి, అవేమనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, మితములు, అసూయలు, మత్తతులు, అలరితో కూడిన ఆటపాటలు. దాదాపుగా 15 విషయాలు చెప్పచ్చు. వీటి నుంచి మనం తప్పించుకోవాలంటే, ఇవన్నిటి నుంచి తప్పించుకోగలిగితే మన శరీరాన్ని పరిశుద్ధంగా ఉంచుకున్నట్టు. అల్లరితో కూడిన ఆటపాటలు చాలామంది చేస్తూ ఉంటారు. ఆ విషయాల్లో చాలామంది యాక్సిడెంట్లు పాలవడము, ఏమంటే ఇబ్బందులు పాలవడము జరుగుతూ ఉంటాయి కదా. మత్సతలు, అంటే మనసులో మనం ఒకటి పెట్టుకుని ఇంకోటి మాట్లాడుతున్నామంటే, ఏమంటే ఒకవేళ మనుషులకు తెలియకపోవచ్చు, దేవుడికి తెలుసా తెలీదా? దేవుడికి తెలిసినప్పుడు మనల్ని ఏ విధంగా చూస్తాడు? హృదయాలను ఆలోచిస్తున్న దేవుడు, చూస్తున్న దేవుడు. మనము ఏదో పైకి అనుకున్నట్టుగా దేవుడిని సన్నిధానంలో జీవిస్తున్నాము అనుకున్నట్టుగా మనం ఏదో బ్రతికామనుకో, ఇలాంటి కార్యక్రమాలు మనం చేస్తున్నాం అనుకో, దేవుడు ఇష్టపడతాడు మనల్ని? ఇష్టపడడు. అందుకే తమ శరీరాలను మొదటగా ఈ ఘటాలను కాపాడుకోవాలి. మొదటగా అవే దేవునికి ఇష్టం. మన శరీరాన్ని మనం కాపాడుకుంటే మొదటగా ఏంటో చెప్పండి. ఇప్పుడు అంటారు చూడండి, మనం ఎక్కడికైనా వెళ్తున్నాం అనుకోండి, శానిటైజర్ రాసుకోండి, మాస్క్ పెట్టుకోండి చెప్తున్నారా? అంటే మన శరీరాన్ని కాపాడుకుంటాం. దేని నుండి? ఒక వ్యాధి నుండి కదా. అలాగే దేవుని యొక్కకు వెళ్ళాలంటే మన శరీరానికి కలిగిన ఇలాంటి కార్యక్రమాలన్నీ మనం తొలగించుకుంటూ దేవుని ఎదుట నిలబడితే ఆయన యొక్కకు చేరడానికి మనకు అవకాశం ఉంటుంది. అయితే దేవుడు అందుకే అడుగుతాడు, మన శరీరాలని కాపాడుకుంటూ మన దేవుని యొక్కకు రమ్మంటున్నాడు. మొదటగా చేయాల్సింది ఏంటంటే, దేవుని యొక్కకు రావాలంటే తమ శరీరాలను, ఘటాలను కాపాడుకోవాలి. మొదటగా ఆయనకి ఇష్టమైనది ఏంటంటే మన శరీరం మనం కాపాడుకోవాలి, దేవుణ్ణి కాపాడుకోవాలి, లోకాశల్లో మనం పెట్టేయకూడదు. అంటే రెండోదిగా ఒక వ్యక్తిని చూద్దాం, ఒక భక్తుడిని చూస్తే మనకు అర్థమవుతుంది. యోబు గారు
తమ ఘటాన్ని కాపాడుకున్నాడా లేదు, తన శరీరాన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ. అది ఒక చూడండి 31వ అధ్యాయం యోబు గ్రంథము. ఆయన ఒక పరిస్థితిని నెలకొల్పుకుంటున్నాడు ఆయన. 31వ అధ్యాయము యోబు గ్రంథము 31వ అధ్యాయము మొదటి వచనం చూడండి. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను నేనేలాగూ చూచుదును. ఒక నిబంధన చేసుకుంటున్నాడంట, తన శరీరాన్ని కాపాడుకుంటున్నాడంట. అంటే కంటితో చూస్తే ఏమవుతుంది? పాపానికి ప్రేరేపింపబడతారు. పాపం చేస్తే నరకానికి జారిపోతారు. నరకానికి జారిపోకుండా ఆయన మొదటగా ఏం చేసుకుంటున్నాడో తన కన్నులతో నిబంధన చేసుకుంటున్నాడంట. దేవుడు కూడా మనం చెప్తున్నాడు. అది కూడా ఒక భక్తుడు ఏ విధంగా చేస్తున్నాడో మనం కూడా ఆ విధంగా మన కార్యక్రమాలలో, మన పనుల్లో, మన జీవితాల్లో దేనికి దూరంగా ఉండమని ఆయన చెప్తున్నాడో వాటిని దూరపరుచుకుంటూ దేవుడికి మనం దగ్గర అవ్వాలన్నమాట. చూద్దాం. రెండవదిగా దేవుడు కోరుకుంటుంది. రెండవదిగా మొదటిగా మనం చూసాం, మన శరీరాన్ని, ఈ శరీరమైన ఈ ఘటాన్ని కాపాడుకోవాలి కదా. రెండవదిగా ఏముందో చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. 4వ అధ్యాయం 3వ వచనం చదువుతున్నాను. మీరు పరిశుద్ధులగుటే అనగా మీరు జారత్వము దూరంగా ఉండటే దేవుని చిత్తము. అంటే మనం దేనికి దూరం ఉండాలంట? జారత్వము, జారత్వం అంటే దేవునికి విరుద్ధమైన మరొక కార్యము మనుషుల్లో ఉన్నది ఏంటంటే జారత్వం. జారత్వం ఏంటంటే ఒక స్త్రీ ఒక పురుషునితో ఇష్టపడుతూ తమ స్వభావ సిద్ధంగా దేవుడు ఏదైతే మనుషులకి ఇచ్చాడో అలాంటి జీవితాన్ని వదిలి వేరే విధంగా తప్పుడు జీవితాలలోకి వెళ్ళిపోవడం. అర్థమవుతుందా? జారత్వానికి దూరంగా ఉండాలంటాడు దేవుడు. అలాంటి జారత్వానికి దూరం ఉంటే ఆయనకి ఇష్టమంట, దేవుడి చిత్తము. అర్థమవుతుందా? ఎవరైనా చూడండి, మన పాతకాలంలో పూర్వీకుల్లో రాజుల దగ్గరికి వెళ్ళి రాజుల దగ్గర నుంచి బట్టలు వచ్చి ఏమనేవారు? ఇదిగో ప్రభు గారి చిత్తం ఏంటంటే మిమ్మల్ని ఉన్న ఫలాన్ని రాజుగారి కోట దగ్గర రమ్మన్నారు. చిత్తం అంటే ఆయన చెప్పింది చేయడం, ఆయన చెప్పిన పని నెరవేర్చడం. అర్థమవుతుందా? అంటే దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే జారత్వం దూరంగా ఉండమంటున్నాడు. చాలామంది జారత్వంలో పడిపోతున్నారు. చూపులో కానీ, మాటల్లో కానీ, తలంపుల్లో కానీ. కాబట్టి వాటన్నిటికీ మనందరికీ హెచ్చరిస్తున్నాడు దేవుడు. జారత్వానికి దూరంగా ఉండే అది ఇష్టమంట దేవునికి ఇష్టమంట. చూడండి, యాకోబు రాసిన పత్రిక. ఒకవేళ లోకంలో బ్రతుకుతూ మనం దేవుని యొద్దకు రావాలంటే ఏమన్నా దేవుడు ఏమంటాడు? 4వ అధ్యాయం 4వ వచనం చూడండి. వ్యభిచారులారా ఈ లోక స్నేహము దేవుడితో వైరమని మీరు ఎరుగరా? చాలా మంది లోకంలోనూ జీవించేస్తుంటారు, లోక పనుల్లోనూ తమ ఇష్టానుసారంగా వెళ్ళిపోతుంటారు, తమ నోటికి వచ్చినట్టుగా మాట్లాడేస్తుంటారు. తమ జీవితాల్లో దేవుని దొరికి వచ్చేసి నేను దేవుని బిడ్డను అన్నట్టుగా ఉంటారు. అందుకే దేవుడు అన్నాడు వ్యభిచారులారా అంటే అలాంటి వారిని వ్యభిచారులుగా పిలుస్తున్నాడు దేవుడు. ఈ లోక స్నేహము, లోకంతో బ్రతుకుతూ లోకాశల్లో ఉంటూ దేవుడి దగ్గరికి వస్తే ఈ లోక స్నేహం దేవునితో వైరం అంటే విరుద్ధమైన పద్ధతి. వైరమని మీరు ఎరుగరా? ఏమంటే ఎంత వ్యతిరేకమైన పద్ధతి అంటే లోకంలో మన ఇష్టానుసారంగా బ్రతికేసి దేవుళ్ళు మనం వచ్చేసి అనుకోండి, అది మాత్రం దేవునికి ఇష్టమైన కార్యము కాదు అని చెప్తున్నాడు. అలా ఉంటే ఆయనకి ఇష్టం లేదు. ఏమంటే
దేవుడు కూడా చెప్తున్నాడు. చూడండి, దేవుడు ఎందుకని అలా ఉండమంటున్నాడు. పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఏమంటే 14 వచనం నుంచి 16 వచనం వరకు చూద్దాం. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది. ఏమంటే దేవుడు పరిశుద్ధుడు. ఏమంటే చూడండి, చాలామంది తమ ఇష్టానుసారంగా లోకంలో బ్రతికి సంఘాలకు వచ్చేసి నేను పరిశుద్ధుని అన్నట్టుగా, నాకు ఆ స్థానం ఇవ్వలేదు, నాకు ఈ ప్లేస్ ఇవ్వలేదు, నాకు ఆ చైర్ ఇవ్వలేదు. సంఘాల్లో ఉంటాయండి ఇలాంటి చాలా చోట్ల. మనకైతే అలాంటి పరిస్థితులు లేవు. కానీ ఏమంటే వాళ్ళు పిలిచి కూర్చోబెట్టి వాళ్ళ కోసం 2 మాటలు చెప్పాడు. సంఘం ఉన్నది ఎందుకు? దేవుడి మాటలు చెప్పడానికి. సంఘ పెద్దలు ఉన్నది ఎందుకు? దేవుడి గురించి గొప్ప గొప్ప పనిని చేయడానికి. ఇక్కడేమో సంఘానికి పిలవాలంట, వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు ఎంత పని చేశారు. ఒకవేళ దేవుడి పరిచయం చేస్తున్న వాళ్ళని కూడా పొగిడితే కానీ నడదు. ఈరోజు లోక స్నేహం అది, అవునే కదా. లోకంలో పొగడతలు ఇష్టం. చూడండి, చాలామంది సినిమా హీరోలన్నీ వాళ్ళని వీళ్ళని పొగుడుతూ ఉంటారు. అంత కదా ఇంత కదా, వీళ్ళకి వచ్చేది ఏమన్నా? ఏమీ లేదు. కానీ దేవుడు అన్నాడు, ఈ లోక స్నేహము ఏమండి నాతో వైరము. అలాంటి పరిస్థితులు తెచ్చి మీరు సంఘాల్లో కానీ మీ వద్ద కానీ ఉండకూడదు. అలాంటివి నాకు ఇష్టం లేదు అంటున్నాడు. అండ్ అందుకే మనం ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధులుగానే బ్రతకమంటున్నాడు. పరిశుద్ధిగా బ్రతకాలంటే ఏం చేయాలంటే మనం చూసాం. ఏమేమి కార్యక్రమాలు మనం చేయకూడదో గలతీ పత్రికలో మనం చూసాం. మూడవదిగా అసలు దేవుడు ఏది ఆయనకి ఇష్టంగా చూస్తున్నాడో మరొక చూద్దాం. అంటే దేవుడు ఇష్టపడుతున్న మనం చేయాల్సిన ముఖ్య పనుల్లో మూడవది చూద్దాం. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఏలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఏమండి చూడండి, మనం ఏదైనా ప్రయాణం చేస్తాం అనుకోండి. నేను చాలా విషయాలు అనుకుంటున్నాను. ఎక్కడ వచ్చామంటే, సంఘానికి వచ్చానంటే దేవానికి స్తోత్రం, కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకంటే మన మార్గ మధ్యలో ఏ ప్రమాదాలు జరగకుండా, ఈ వారం అంతట్లో ఏ ఇబ్బంది లేకుండా తినడానికి ఆహారం ఇచ్చాడు, ధరించుకోవడానికి వస్త్రాలు ఇస్తున్నాడు. మనం కొనుక్కున్నా మనకిచ్చేది దేవుడే. మనం ఏమైనా తయారు చేయగలమా? ఒక దారప్రియుల్ని ఒక పట్టు నుంచి తీసుకున్నా, లేకపోతే కొన్ని పద్ధతుల్లోనూ వాటిని తీస్తారు కదా. మనం అవేమీ లేకుండా, అంటే ఒక చెట్టు నుండో లేకపోతే భూమి నుంచో తయారు చేస్తున్నారు కదా. అవేమి లేకుండా మనం తయారు చేయగలమా? మనిషి చేయగలదా? చెప్పండి, చేయలేము. ఏమంటే ఒక దారప్రియుల్ని తయారు చేయలేని మనం ఇలాంటి వాటిని మనకి ఎన్ని ఇస్తున్నాడు దేవుడు? ఎన్ని ఇస్తున్నాడండి? కూర మొక్కని తయారు చేయగలము మనం. కూర మొక్కని ఒక వంకాయ కూర వండుకోవడం, వాటిని తయారు చేయగలమా? దేవుడు ఆ మట్టి నుంచి పుట్టించకపోతే మనం వెళ్ళి పాతగలదు ఒక మొక్కని. ఆ కాయ ఎలా ఎదుగుతుందో కూడా మనకు తెలియదు. తింటున్నామా? ప్రతిరోజు హ్యాపీగా కడుపు నిండా తింటున్నామా లేదా? మనం ప్రతి విషయంలో కూడా ఇలాంటివి మనకు దేవుడు చేస్తున్నాడంటే మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. ఇది దేవునికి ఇష్టమైన కార్యం అంటారు. అర్థమవుతుందా? ఎవరైనా ఒక గొప్ప వ్యక్తి, మనకి ఇళ్ల స్థలం లేదు, ఇళ్ల స్థలం ఇచ్చాడు అనుకోండి, మనం ఏం చెప్తాం? చాలా థ్యాంక్స్ అండి, మీకు చాలా నేను రుణపడుతున్నాను అని చెప్తారా లేదా? ఏమంటే ఒక స్థలాన్ని ఇస్తే మరి ఆ స్థలాన్ని ఇచ్చిన వ్యక్తి ఊపిరినివ్వగలదుడా? మనకి పీలుస్తున్న ఊపిరిని కూడా ఇవ్వలేడు. అలాంటి పరిస్థితుల్లో
ఏమన్నా దేవుడు మనకి ఇవన్నీ ఇస్తున్నప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలా లేదా? ప్రతి విషయమందును మనం నుంచున్నా, లేస్తున్నా, కూర్చున్నా, నడుస్తున్నా, ఏమన్నా నడుస్తూ పడిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? నడుస్తూ చనిపోయిన కూడా ఎంతమంది లేరు? అలాంటి పరిస్థితులన్నింటిలో తప్పించి మనం నిలబెట్టాడా లేదు? ఈరోజు నిలబెట్టాడు కదా. అలాంటప్పుడు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ప్రతి ఒక్కరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బదులమై ఉన్నాం. ఇది దేవునికి ఇష్టమైన కార్యం అంట. దేవునికి ఇష్టమైన కార్యం. మనం మొదటి నుంచి చూసుకుంటే 3 విషయాలలో దేవుడు మనల్ని ఎలా ఉండాలో మనకు తెలియజేస్తున్నాడు. మొదటిగా మనము మన శరీరాన్ని కాపాడుకోవాలి. రెండవదిగా పరిశుద్ధులుగా ఉండాలి, ఎందుకంటే దేవుడు పరిశుద్ధుడు కనుక. మూడవదిగా ఏంటంటే మనం ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇది దేవుడికి ఇష్టమైన కార్యం క్రీస్తు యేసులో అని దేవుడు తెలియజేస్తున్నాడు. మనమందరం కూడా ఆ విధంగా బ్రతకాలి, ఆ విధంగా నిలబడాలని తెలియజేసుకుంటూ శ్రద్ధగా మీ అందరికీ వందనాలు. వచ్చిన అన్నకి కూడా వందనాలు తెలియజేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని నేను ముగిస్తాను. అన్నయ్య 2 మాటలు. పరిశుద్ధుడైన ప్రేమగల తండ్రి, వందనాలు తెలియజేసుకుంటున్నాను. నాయన తండ్రి, నాయన ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి స్తుతులు, స్తోత్రములు. మా జీవితాల్లో మీరు చేస్తున్న మేలు, మీరు నడిపిస్తున్న విధానం గొప్పది నాయన. నిజమే నాయన, మీ ఎదుట మేము ఏ విధంగా బ్రతకాలని మీరు ఆశిస్తున్నారు, ఆ జీవితం గొప్పది. ఆ విధంగా బ్రతకగలిగే మనసులను మాకును, మా సంఘాలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం. నాయన, మేమందరము నాయన నీ వాక్యం ద్వారా తెలుసుకున్న విషయాలు మా జీవితాల్లో నెరవేరుస్తూ, బలపడుతూ, ఆత్మీయంగా మీరు స్థిరపడగలిగి తండ్రి శ్రద్ధను, జీవితాన్ని మాకు దయచేయమని ప్రార్థిస్తూ, నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, నన్ను నడిపిస్తున్న విధానం బట్టి స్తోత్రం చెల్లించుకుంటూ, మమ్మల్ని అందరినీ ఇంకా ఆత్మీయంగా మమ్మల్ని బలపరచమని, మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టి నడిపిస్తున్న అన్నయ్యను బట్టి కూడా కృతజ్ఞతలు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు వారి బట్టి చిన్న ప్రార్థన పాదం చేసుకుంటున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్.